ప్రదీప్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వాక్యం మనకు యేసు ప్రభు నోట్లోంచి వచ్చినట్టే ఉంది, కానీ వేరేగా లేదు. ఆనాడు ఎలీషా మీద ఏ అభిషేకం దిగిందో ఈనాడు మన మీద అదే అభిషేకం దిగబోచున్నది గాక. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యం అయ్యగారు చెప్పిన వాక్యం చాలా అద్భుతంగా ఉందండి. దేవదూతలు అయితే ఆయన ఆవరించే ఉన్నారు. అంత గొప్ప దైవజనుడు. గాయపడిన హస్తం ఆయన మీద చాపి ఉంది, బలమైన కటుకు ఆయన చుట్టూ ఉంది. ప్రదీప్ మా డాడీ అండి. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే విలువైన ఆస్తి ఈ డాడీ ఇచ్చారు. ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు ఏమున్నా లేకపోయినా పర్లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే చాలు. మన దేవుడు ఏం చెప్పారంటే, మీకు ముందుగా ఏలియాని పంపిస్తున్నాను మార్గాన్ని సిద్ధపరచడానికి అని అంటే, ఏలియా ఎలా వస్తారబ్బా అనుకునేదాన్ని. నేను ఇప్పుడు వీళ్ళని చూసి అనుకుంటున్నాను, ఇంత చిన్న వయసులో అన్మ్యారీడ్గా ఉండి మరి అంత కంఠం, అంత స్పష్టత, అంత వాక్యం మర్మాలు అవన్నీ. మన విజయవాడ పట్టణానికి ప్రేమించి ప్రదీప్ కుమార్ గారిని దేవుడు అనుగ్రహించిన వరపుత్రుడని నేను ముఖాముఖిగా చెప్తున్నాను. తప్పుడు బోధలు ఉన్నాయి, అసలు అభిషేకమే లేదని, అపోస్తులే లేరని, ప్రవక్తలే లేరని, సువార్తికులే లేరని, అసలు పరిశుద్ధాత్ముడే లేడని, ఇటువంటి తప్పుడు బోధలతో నిండిపోయిన పట్టణంలో ఒక అభిషక్తుడు వాక్యానుసారంగా చెబుతూ యూదా రాజగోత్రపు సింహమైన కుమారుడుగా దేవుని పక్షాన్ని నిలబడిన ప్రదీప్ కుమార్ గారికి నువ్వు నేను మాత్రమే కాదు, మన తరపు నుండిన బంధువులు, స్నేహితులు అందరూ, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనం చెప్పి ఆయనకి మనం సహాయం చేస్తున్నాం, చేయబోతున్నాం. నిజంగా నేను మిరాకిల్, అసలు జీసస్ మిరాకిల్ అంటే నిజంగా మిరాకిల్. ఈరోజు మా జన్మ ధన్యం అయిపోయింది. ఇంత అద్భుతంగా ప్రపంచంలో అసలు ఇంత రికార్డు అసలు మేము ఎక్కడ చూడలేదు. కృష్ణా జిల్లా మొత్తం కూడాను ఈ ఫ్యూచర్ లో మాత్రం క్రీస్తు జిల్లా అయిపోతుంది త్వరలో. ఇట్స్ ఎ బ్లెస్డ్ వన్. ఎందుకంటే అందరికీ అభిషేకం రాదు, ఎవరు అసలే వాడబడతారన్నారు. ఎలియా కానీ ఎలీషా తీసుకున్నా కానీ వీళ్ళందరూ యవన ప్రాయంలోనే వచ్చి సేవ చేశారు తప్ప వృద్ధులుగా ఎవరు రాలేదు. అందుకే దేవుడు వాళ్ళని అంతగా వాడుకుంటున్నాడు. కాబట్టి యవన ప్రాయం 20 ఏళ్ల ప్రాయంలోనే వచ్చాడు కాబట్టి దేవుడు ఇంకా అభిషేకిస్తాడు. విజయవాడ పట్టణం అంతా మార్చబడిద్ది. ఆమేన్. ప్రదీప్ కుమార్ గారు అంటే ఒక పవర్ అండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వారి వారి గృహాలకు వెళ్ళి ప్రదీప్ కుమార్ బాబు ఇది, మా పాస్టర్ గారు ఇది అని చెప్పుకునే స్టేజ్లో మనం ఉన్నాం.